5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్ధంగా అనేక చోట్ల ఫలితాలు మారాయి. ముఖ్యంగా తమిళనాడులో కనిపించిన ట్రెండ్స్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రారంభంలో అధికార డీఎంకే ఆధిక్యంలో కనిపించినప్పటికీ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యంగా ముందంజలోకి రావటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇదే డీఎంకే రెండో స్థానానికి పరిమితం అవటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇదే సమయంలో వైసీపీ నేత రోజాపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె డీఎంకే తరపున ప్రచారం చేయటమే ఈ ట్రోలింగ్ కు కారణం. గతంలోనూ ఏపీలో రోజా ఇలానే ట్రోల్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈసారి అన్ని అంచనాలను తలక్రిందులు చేశాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ భాగం డీఎంకేకు మరోసారి అధికారం వస్తుందని అంచనా వేసినా కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత చిత్రం పూర్తిగా మారిపోయింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం అనూహ్యంగా ముందుకు దూసుకుపోయి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇది ద్రావిడ పార్టీల ద్విపక్ష వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. టీవీకే 108 సీట్లు, డీఎంకే 73 సీట్లు, ఏఐఏడీఎంకే సంబంధిత కూటమి 53 సీట్లతో మూడవ స్థానంలో నిలిచింది. 234 సీట్ల అసెంబ్లీలో మెజార్టీకి 118 సీట్లు అవసరం కావడంతో హాంగ్ అసెంబ్లీ స్థితి ఏర్పడింది. మెజారిటీ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పూర్తిగా తలక్రిందులు చేస్తూ యువత, మధ్యతరగతి ఓటర్ల మద్దతుతో టీవీకే బలమైన ప్రదర్శన చేసింది. సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గం కొళత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం డీఎంకే శిబిరాన్ని షాక్ ను గురిచేసింది. ఈ అనూహ్య పరిణామాల మధ్య వైసీపీ నేత ఆర్కే రోజా వైరల్ గా మారారు. డీఎంకే తరఫున ప్రచారం చేసిన రోజా చర్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. రోజా ప్రచారం వల్లే డీఎంకేకు ఈ పరిస్థితిని ఏపీ నెటిజన్లు, తమిళనాడు యూజర్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమెపై గతంలోనూ ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఇప్పుడు ఆ ముద్ర మరింత బలపడింది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా స్టాలిన్ ను మెచ్చుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసి డీఎంకేకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వైసీపీ తరఫున అధికారికంగా వెళ్లారా లేదా వ్యక్తిగత స్నేహ సంబంధాలతో వెళ్లారా అనే దానిపై స్పష్టత లేదు. కానీ ఫలితాలు వ్యతిరేకంగా వస్తుండటంతో రోజా ఎక్కడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పాత వీడియోలు, ఫోటోలు షేర్ అవుతూ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. రోజా రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సంచలనాలతో నిండి ఉంది. టీడీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు పార్టీ 2 సార్లు ఓడిపోయింది. తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన 2014లో పార్టీ ఓడిపోయింది. 2019లో మాత్రం వైసీపీ గెలుపు సాధించడంతో ఐరన్ లెగ్ ముద్ర కొంత తొలగింది. కానీ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల పుణ్యమా అని మళ్లీ ఆ ముద్ర బలంగా చాటుకుంటోంది. ఏపీలోని నెటిజన్లు రోజా ప్రచారం డీఎంకేను రెండో స్థానానికి పరిమితం చేసిందంటూ ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ముందు మెజార్టీ సర్వేలు డీఎంకేకు రెండోసారి అధికారం ఇస్తాయని అంచనా వేశాయి. పోలింగ్ వరకు స్టాలిన్ నేతృత్వంలోని పాలక పార్టీకి అనుకూల వాతావరణమే ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా డీఎంకేకు మెజార్టీ ఇచ్చాయి. కానీ కౌంటింగ్ రోజు ఎర్లీ ట్రెండ్స్ లోనే టీవీకే దూసుకుపోయింది. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక భూకంపం లాంటిది. ద్రావిడ ద్విపక్ష వ్యవస్థను టీవీకే సవాల్ చేసింది. యువతను ఆకర్షించడం, అవినీతి వ్యతిరేక వేదిక, ఉపాధి, మాదక ద్రవ్యాల సమస్యలు వంటి అంశాలపై టీవీకే ఫోకస్ చేయడం ఫలితాల్లో కనిపించింది. విజయ్ సొంత నియోజకవర్గం పెరంబూర్లో భారీ మార్జిన్తో గెలవడం ఆ పార్టీ బలాన్ని చాటింది. మరోవైపు డీఎంకే ఓటమికి అంతర్గత సమస్యలు, పాలనపై అసంతృప్తి, యువతలో మార్పు కోరుకునే వైఖరి వంటి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజా ఒక్కరే టార్గెట్ అవుతున్నారు. ఆర్కే రోజా తెలుగు సినిమా నటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. టీడీపీలో చేరి మహిళా విభాగానికి నాయకత్వం వహించారు. తర్వాత వైసీపీలో చేరి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఆమె బలమైన ప్రసంగాలు, ధైర్య సాహసాలకు ప్రసిద్ధి. అయితే ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసిన చోట పార్టీ ఓడిపోతుందనే ఒక ఇమేజ్ ఏర్పడింది. ఇప్పుడు తమిళనాడు ఫలితాలు ఆ ఇమేజ్ను మరింత బలపరిచాయి. డీఎంకే ఓటమికి రోజా ఒక్కరే కారణం కాదు. పార్టీ అంతర్గత సమస్యలు, వ్యూహాత్మక తప్పులు, యువతలో మార్పు కోరిక వంటివి ప్రధాన కారణాలు.
అయినా సోషల్ మీడియా యుగంలో ఒక వ్యక్తి లేదా ఒక ఈవెంట్ను టార్గెట్ చేయడం సాధారణమవుతోంది. రోజా వ్యతిరేకులు ఆమెను ఎగతాళి చేస్తున్నారు. మద్దతుదారులు మాత్రం ఇది రాజకీయాల్లో సాధారణం, ఒకరి ప్రచారంతో పార్టీ ఓడదు అంటున్నారు. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటుకు కూటములు అవసరం. కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. డీఎంకే బలమైన ప్రతిపక్షంగా మారవచ్చు. ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త యుగం ప్రారంభించాయని విశ్లేషకులు అంటున్నారు. ఆర్కే రోజా విషయానికి వస్తే ఆమె రాజకీయ భవిష్యత్తు ఏపీలో ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది. రాజకీయాల్లో అదృష్టం, సమయం, వ్యూహాలు కీలకం. ఒక్క ప్రచారం ఫలితాలను పూర్తిగా మార్చదు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ మాత్రం బలంగా ఏర్పడుతుంది. ఈ ఎన్నికలు ఒక విషయం స్పష్టం చేశాయి. ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కోసం యువత ముందుకు వస్తుంది. విజయ్ టీవీకే ఆ మార్పునకు ప్రతీకగా నిలిచింది. రోజా విషయం మాత్రం సోషల్ మీడియా ట్రోల్ సంస్కృతికి మరో ఉదాహరణగా మిగిలింది.